బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి 22 నెలలైనా కూడా ఇప్పటి వరకు అమలు చేయకపోవడాన్ని ఈ సమాజం మంత్రి తెలంగాణ నియోజకవర్గ ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డుని ప్రజలకి తెలియడం కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గడప గడపకెళ్ళి వారి యొక్క బాకీని గుర్తు చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికలకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులని మా బాకీ ముందు చెల్లించి ఓటు అడుగుమని అప్రమత్తం ప్రజాస్వామ్యబద్ధంగా చేయడానికి కోసం ఈ బాకీ కార్డుని ప్రచురించడం జరిగింది. దీనిలో ముఖ్యాంశము యావత్ దేశంలో మంత్రి నియోజకవర్గానికి ఒక గొప్ప పేరు ఉండేది. ఇక్కడ చదువులకు నిలయం, వేదాలకు నిలయం, మంత్రపురిగా పేరుగాంచినటువంటి ఈ మంత్రిని పేరును మంటగలుపుతున్నటువంటి మంత్రిని శాసనసభ్యుడు దుద్దిల్ల శ్రీధర్ 6 గ్యారంటీలను తయారు చేసిండనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మా పత్రికా మిత్రులందరూ ప్రజల పక్షాన నిలవాల్సిన అవసరం ఉన్నది. ప్రజల కోసం ఇవాళ మీడియా మంత్రి నియోజకవర్గంలో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ 420 హామీలను రాసినటువంటి చదువుకున్న వాడిగా, రాజకీయ కుటుంబంలో పుట్టిన వాడిగా, ఒక పెద్ద సామాజిక వర్గంలో పుట్టిన వాడిగా చెలామణవుతున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గురించి ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి అనేక మంది మేధావులను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మీడియా సంస్థలను కోరుతా ఉన్నాను. ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ మీద, నాలాంటి ఒక మామూలు బీసీ బిడ్డ మీద విషం కక్కేటువంటి మీడియా సంస్థలు 420 హామీలకు రూపకల్పన చేసినటువంటి మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ నీతి ఏంటో, జాతి ఏంటో ఈ సమాజానికి చెప్పాలని కోరుతూ ఇవాళ కేటీ రామారావు గారు ఏదైతే 22 నెలలలో మా అక్కా చెల్లెళ్ళకి దాదాపు 55,000 రూపాయలు బాకీ ఉన్నాడు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు వీళ్ళు ఆధారపడి బతుకుతారు ప్రభుత్వం మీద, వాళ్లకు 44,000 రూపాయలు బాకీ. 44,000 రూపాయలు బాకీ. దివ్యాంగులు, వికలాంగులకి 44,000 రూపాయలు ఒక మనిషికి బాకీ ఉన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ ఉన్నారు. నా చిన్నారులకు రేపో మాపో మేము కాలేజీలకు వెళ్తాం, ఇక మాకు సైకిల్లో నడవాల్సిన అవసరం లేదని ఆశపడ్డటువంటి నా బిడ్డలకి స్కూటీలు బాకీ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు కాలేజీలకు, ఇతరత్ర సంస్థలకు బాకీ ఉన్నారు. రైతు భరోసా 76,000 రూపాయలు ఒక రైతుకు బాకీ ఉన్నారు. రుణమాఫీ ఇప్పటి వరకు 80% కాలేదు, వాళ్లకు బాకీ ఉన్నారు 2 లక్షల రూపాయలు. వరి పంటకు బోనస్ 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అది ఒక్కసారి కూడా సక్రమంగా ఇయ్యలేదు. ఒక ఎకరాకు 12,500 రూపాయలు బాకీ ఉన్నారు. 4 పంటలకు ప్రతి ఎకరానికి కలిస్తే 50,000 రూపాయలు అయితే ఉన్నాయి. రైతు కూలీలకు 12,000 రూపాయల చొప్పున 2 సంవత్సరాలకి 24,000 రూపాయలు వాళ్లకు బాకీ ఉన్నారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ ఉన్నారు. నేను అనుకుంటా 2 లక్షల ఉద్యోగాలు బాకీ. 2 లక్షలంటే సంవత్సరంలోనే ఇస్తా అన్నారు వాళ్ళు. నిరుద్యోగ భృతి చాలా గొప్పగా ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది. ఓలా నేను చెప్పలేదంటారు ఎవరు, వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. 88,000 రూపాయలు నిరుద్యోగ భృతి బాకీ ఉన్నారు. విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. 10వ తరగతి పాస్ అయిన వాళ్లకు, ఇంటర్ పాస్ అయిన వాళ్లకు, డిగ్రీ పాస్ అయిన వాళ్లకు. ఇది డిగ్రీ చూసుకుంటే మనం 5 లక్షల రూపాయలు ఒక విద్యార్థికి బాకీ ఉన్నారు. మా ఆటో అన్నలు పాపం
12,000 వస్తాయని అంటే ఆశపడ్డరు. ఉచిత బస్సు తోటి ఇంత మోసం జరుగుతుందని అనుకోలేదు. ఆ ఉచిత బస్సు తోటి ఇంత ఇబ్బంది పడ్డా దాంట్లో కూడా 12,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకు 24,000 రూపాయలు బాకీ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ మరి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉత్తుగా అయిపోయినాయి. అవి మొత్తం మందికి బిల్లులు వస్తా ఉన్నాయి కరెంటుది. ఇప్పటి వరకు ఈ ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నారు. ఒక్కటి కూడా పూర్తి కాలేదు 2 సంవత్సరాలలో. అక్కడనో ఇక్కడనో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని భూమి పూజలు జరుగుతూ ఉన్నాయి. అదే ఉద్యమకారులను పాపం మభ్యపెట్టిండ్రు. 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నారు. అవి రాలేదు. అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ గాయపైపోయింది, అది ఎక్కడ కూడా కనబడతలేదు. మరి ఈ విధంగా ఇప్పటి వరకు రాజీవ్ యువ కిరణాలు అని చెప్పారు, 4 సార్లు దరఖాస్తులు తీసుకున్నారు తప్ప వాటి ఊసనే ఇప్పటి వరకు కనబడతలేదు. కనుక ఇవాళ ఈ సమాజం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజల పట్ల నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇట్లే ఉపేక్షించుకుంటూ పోతే వాళ్ళ మోసాలకు హద్దులుండే అనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ ఇంకొకరు కాదు, ప్రజాస్వామ్యం తెలిసిన వాళ్ళందరూ ఓట్లు వస్తేనే నోట్ల సంచులు పట్టుకొని వచ్చే వాళ్ళ గురించి, ఓట్లు వస్తేనే పథకాలను ఆశ చూపించి ఆ పథకాలను అమలు చేయకుండా మోసం చేసే వాళ్ళను మనం ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. కనుక కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఈ దేశం ఏ విధంగా ఇప్పటికీ 78 సంవత్సరాలలో దాదాపు 50 సంవత్సరాలు పరిపాలించి చీకట్లో ఉంచిన పార్టీ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ. ఈ నియోజకవర్గాన్ని ముఖ్యంగా 80% పైబడి ఉన్నటువంటి మా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణాలలో ఉన్న పేదలని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది దేశం నుంచి, రాష్ట్రం నుంచి, గ్రామం వరకు కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనాదిగా మోసం చేసుకుంటూ వస్తా ఉన్నది.